నమస్కారం జీసీఆర్జేవే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది డి తేజశ్రీ, పీజీ విద్యార్థి జంతుశాస్త్ర విభాగం నుండి. ముందుగా కళాశాల వార్తలు. శుభోదయం, కళాశాల వార్తలకు స్వాగతం. ఈ రోజు విశేషాలు అంటూ విద్యార్థులు ప్రపంచ విశేషాలను అందిస్తూ ఉంటారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మీడియా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల బుద్ధాభవన్ లో ఏర్పాటు చేసిన జీసీఆర్జేవై మీడియా సెంటర్ లో విద్యార్థులు వార్తలు చదివే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాలలో సంకల్ప్ అనే వినూత్న కార్యక్రమాన్ని గత ఏడాది నుంచి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలు సందర్శించి ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం రంపచోడవరంలో గురుకుల బాలికల పాఠశాలలో ఈ పాఠశాల కళాశాలలో ముఖ్యమైన విషయాలపై వారికి అవగాహన నిర్వహించారు. అంతర్జాతీయ వార్తలు. చైనాలో ప్రతి ఏటా జరిగే విక్టరీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సందర్భంగా చైనా తొలిసారి అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది. ఆఫ్రికా దేశం సూడాన్ లో భారీ ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. దీని కారణంగా తరసిన్ అనే గ్రామం కొండ చర్యలు విరిగిపడడంతో 1000 మందికి పైగా మృతి చెందారు. జాతీయ వార్తలు. కేంద్ర ఆర్థిక శాఖ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును అక్టోబర్ 9 నుండి మొదలు పెట్టనుంది. దేశంలో క్యాన్సర్ కేసులు, మరణాల్లో భిన్న వైఖరి కనిపిస్తుంది. మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా పురుషులలో క్యాన్సర్ వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్టు తెలిపింది. దీనికి కారణం ప్రజల ఆహారపు అలవాట్లే దీనికి కారణమని, క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణమని తెలిపారు. రాష్ట్ర వార్తలు. ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆఫ్ క్లౌడ్ అనే అంకుర సంస్థ హెల్తీ ఏటీఎం ను రూపొందించింది. దీని ద్వారా 60 రకాల వైద్య పరీక్షలు చేసి నిమిషాల వ్యవధిలో రిపోర్టును అందజేస్తుంది. అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు దసరా నాటికి ప్రారంభిస్తానని మంత్రి నారాయణ గారు తెలిపారు. చివరిగా వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సరికొత్త వార్తలతో రేపు కలుద్దాం. ధన్యవాదాలు.